హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో పీవీసీ కార్డ్స్ అండి. చాలామంది చూసినట్లయితే మనకి నెట్ సెంటర్లో చూసుండొచ్చు. చాలామందికి ఇప్పుడు మన పాన్ కార్డు పీవీసీ కార్డులు ఉంటాయి కదా, అదేవిధంగా మన డ్రైవింగ్ లైసెన్స్లు కానీ, ఓటర్ ఐడీస్ కానీ, ఈ ఆధార్ కార్డ్స్ కానీ ఏమన్నా పీవీసీ కార్డ్స్ చేయాలంటే సార్ మాకు ఎలా చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. వాటి మెటీరియల్స్ వచ్చేసి ఆ మెటీరియల్స్ లింక్స్ కూడా నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ మీద క్లిక్ చేసేసి ఆ మెటీరియల్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు వీడియో అనేది అర్థమవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్రాప్ టూల్ ఉంది కదా, ఈ క్రాప్ టూల్ మీద క్లిక్ ఇచ్చేసేసి విడ్త్ వచ్చేసేసి 5.5 సెంటీమీటర్స్ అనేది ఇవ్వండి. అలాగే హైట్ వచ్చేసేసి 9 సెంటీమీటర్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసేసి 300 రెజల్యూషన్ అనేది ఇవ్వండి. ఇచ్చేసేసి మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా మీ ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చేసేసి చూడొచ్చు క్రాప్ టూల్ అండి. ఓకేనా, ఇక్కడ మీ సైజ్ అనేది ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని మీరు ఎంటర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అనేది సపరేట్గా మీకు కట్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే కొంచెం ఇక్కడ బ్లర్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం మీకు డాక్యుమెంట్స్ అనేవి బ్లర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇలా కట్ చేసుకుని ఓకే చేసుకున్న తర్వాత మీరు ఒక షీట్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ షీట్ అనేది మెజర్మెంట్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, నేను వచ్చేసి ఇక్కడ చూడొచ్చు A4 షీట్ అనేది ఒకటి తీసుకున్నాను. తీసుకొని అడ్జస్ట్మెంట్ అండి, మీకు కావాల్సిన సైజులో అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను డ్రా అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ T కొట్టేసినట్టయితే మీకు ఇక్కడ సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, మీకు ఐడి కార్డ్ సైజ్ అనేది ఏ విధంగా మీరు చేసుకోవాలో. నేను వచ్చేసి మీకు ఈ విధంగానే చేస్తున్నాను. సేమ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా అలాగే అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే క్రాప్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనం క్రాప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సేమ్ అదే మెజర్మెంట్తో ఇక్కడ మనం క్రాప్ చేసుకొని ఎంటర్ చేసినట్లయితే సేమ్ ఇది కూడా రావడం జరుగుతుంది. రెండు అనేది మీరు ఈ విధంగా అనేది కట్ చేసుకొని ఇక్కడ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు బ్లర్ అవుతుందని ఇబ్బంది పడవకండి. మీకు ఆల్రెడీ చేసే వాళ్ళకి, డైలీ చేసే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రెండు అనేది కట్ చేసుకొని ఇక్కడ ఒకదాని పక్కన ఒకదాని పెట్టుకొని మనం ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడొచ్చు నేను డైరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసేసి ఓకే చేస్తున్నాను. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయవకండి. స్కిప్ చేసినట్లయితే మీకు మళ్ళీ వీడియో అనేది అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసినట్లయితే మీకు వీడియో అర్థం అవడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫ్లిప్ ఆర్జెంటల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఫైల్ ఈ విధంగా అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ఫైల్ అనేది జేపీజీలో మీరు కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, జేపీజీలో కన్వర్ట్ చేసేసి మీరు సేవ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి జేపీజీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే మనకి మిర్రర్ టైప్ వస్తేనే మనకి కార్డు మీద అనేది మనకు కరెక్ట్గా ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నేను ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసేసి నేను సేవ్ చేస్తున్నాను. మీకు ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ అనేది మీరు సేవ్ చేసేసి దాన్ని ఓకే చేసేయండి. నేను వచ్చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సేవ్ చేసి దాన్ని రైట్ క్లిక్ అనేది చేసేసి ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు ఈ విధంగా ప్రింటర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మ్యాటీ అనేది ఉంది కదా, మ్యాటీ ఫోటో పేపర్ క్లిక్ చేసుకోవాలన్నమాట. పేపర్ టైప్ వచ్చేసేసి ఓకేనా, ఇక్కడ క్వాలిటీ వచ్చేసేసి హైలో పెట్టుకోండి. ఓకేనా, మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మనకి ఫైల్ అనేది మనకి ప్రింట్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఈ పేపర్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు వీడియోలోనే. ఓకేనా, మీకు చూసినట్లయితే పేపర్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి. ఇవి అనేది నేను అమెజాన్లో అనేది బుక్ చేయడం జరిగింది. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు మ్యాటీ పేపర్ అనమాట. మీకు చూసినట్లయితే ఒకవైపు స్మూత్గా ఒకవైపు గరుగ్గా అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓకేనా, మనం దీని మీద అనేది ప్రింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, నేను చూడొచ్చు దీన్ని అనేది ఇక్కడ పెడుతున్నాను ప్రింటర్లో.
ఓకే, ఇది ప్రింటర్లో అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. చేసేసి ఇక్కడ సైజ్ అనేది చూసినట్లయితే చూడొచ్చు. ఒకసారి ఆల్రెడీ ఉన్నాయి చూస్తున్నాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పేపర్స్ అనేది తీసేసేసి పెడతాను. చూడొచ్చు, ఈ విధంగానే పెట్టేసి మనం ప్రింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, నేను చూడొచ్చు సెట్ చేసి ప్రింట్ అనేది ఇచ్చినట్లయితే మనకి ప్రింటింగ్ అనేది కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, చూడొచ్చు, మీకు మొత్తం లైవ్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ ప్రింట్ అనేది వస్తుందండి, చూడొచ్చు మీరు లైవ్లోనే. ఓకేనా, అదేవిధంగా మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ పీవీసీ కార్డ్స్ అండి, మనకి ఇదే ప్రింటర్లో స్టక్ అవ్వకుండా డైరెక్ట్ పీవీసీ కార్డ్స్ మీద ఎలా ప్రింట్ ఇవ్వాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. మనకి ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. ఈ మ్యాటీ కార్డ్ తీసుకొని దీని మీద ప్రింట్ ఇచ్చి మళ్ళీ ఆ ప్లాస్టిక్ కార్డ్ మీద అంటించి లామినేషన్ చేసి మళ్ళీ కట్ చేసుకొని, ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్గా మన కార్డ్ మీద ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది అనమాట. దీని సైజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ అనేది చేసుకొని మనకి ఇంకోటి చూపించాను కదా కార్డ్ అనేది ప్లాస్టిక్ది, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. దానికి మనకి 2 సైడ్స్ అనేది కవర్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ కవర్ అనేది తీయాలన్నమాట. ఓకేనా, 2 సైడ్స్ అనేది మీకు ఈ విధంగా కవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ కవర్ అనేది తీసేసి అది పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ కవర్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. ఓకేనా, ఈ కవర్ అనేది తీసేసి మన ప్రింట్ ఇచ్చిన పేపర్ అనేది దీనికి అడ్జస్ట్ చేసి మనం లామినేషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఓకే అండి, నేను కవర్ అనేది మొత్తం తీస్తున్నాను 2 సైడ్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వీడియో కూడా చూడండి అండి. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా మనకి ఇంత లాంగ్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ పీవీసీ కార్డ్స్ అనేది నేను ఆర్డర్ చేశాను. డైరెక్ట్ దాని మీద ఏ విధంగా చేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అనేది కార్డ్ అనేది 2 వైపులు పేపర్ అనేది తీసేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకుంది ఉంది కదా, దీన్ని అనేది డైరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా దానికి సెట్ చేసేసేసి ఇప్పుడు మనం లామినేషన్ అనేది చేయాలన్నమాట. చూడొచ్చు, ఎగ్జాక్ట్గా ఇలా అనేది సెట్ చేసేసేసి నేను లామినేషన్ అనేది పెడుతున్నాను. మన లామినేషన్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో అనేది పెట్టేస్తున్నాను. దీంట్లో పెట్టినట్టయితే డైరెక్ట్గా మనం హీటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 1 to 2 టైమ్స్ అనేది మనం దాంట్లో పెట్టాలన్నమాట. తీసేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. పైన పేపర్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ పేపర్ అనేది మనం ఇలా తీసామంటే డైరెక్ట్గా కార్డ్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, ప్రింట్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్గా మన దగ్గర కార్డ్ ఉంటుంది కదా, పీవీసీ కటర్ అనేది, ఆ కటర్ ద్వారా కూడా మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఓకేనా, ఈ విధంగా అనేది ఉంటుందండి. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.